మన ప్రభువును గణరక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? గడిచిన నెల అంతా ప్రభువు మనల్ని కాచి కాపాడి భద్రపరిచారు. అందుకై ప్రభువుకు స్తోత్రం. మరి ఆగస్టు నెలలోనికి వచ్చామంటే సంవత్సరంలో సగానికి పైగా దాటుకుంటూ వచ్చేసాం. జూలై నెలకే దాటేసాం. ఇది జూలై కూడా దాటి ఆగస్ట్ అంటే మరింతగా దాటాం. ఇక రాబోయేది క్రొత్త సంవత్సరం. హల్లెలూయా. మనకు మంచి మందిరం అవసరం. ప్రార్థన చేస్తానన్నా అన్నవాళ్ళు చేయి చూపించండి. నిజమే, అందరూ చేస్తున్నారా? ఎంత మందిరం కావాలి? పెద్ద మందిరం. స్తోత్రం. పని ప్రారంభించాలని ప్రార్థన చేయండి. పనులు త్వరగా అవ్వాలని ప్రభువుని అడగండి. స్తోత్రం. రైట్. పోతే మీరు చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. బైబిల్ స్టడీలో కూడా నేను మొన్న పాలు పొందాను. ఆడపిల్లలు మగపిల్లలు చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. బైబిల్ మీద ఉన్న ఆసక్తి ఉన్న పెద్దోళ్ళు కూడా చేరితే మంచిదేమో నా ఉద్దేశం. అండి, అవకాశం ఇవ్వండి. కొంచెం క్రౌ పెంచమ్మా మటల్లి కొద్దిగా. అప్పుడు మీరు కూడా వాక్యాన్ని నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. వాక్యంలో రుచి ఉంటుంది, వాక్యంలో సంతోషం ఉంటుంది. వాక్యపు రుచిని మనం నేర్పించాలి. చిన్నప్పటి నుండి మనకి ఏ రుచి అలవాటు పడితే అదే రుచి. కొన్నిసార్లు నాకు నచ్చింది కరుణాకర్ గారికి నచ్చదు, కరుణాకర్ గారికి నచ్చింది నాకు నచ్చదు. ఈరోజు చికెన్ కూర చాలా బాగుందంట అమ్మని. తీరా నేను చూస్తే ఇదేంట్రా బాబు, ఇదేనా బాగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ టేస్ట్. వాళ్ళందరికీ ఎవరికి వాళ్ళకే వాళ్ళ సొంత రుచులు ఉంటాయి. అది ఎట్లా అవుతుందంటే తల్లి అలవాటు చేసిన దాన్ని బట్టి అవుతుంది. చూసారా? గోంగూర పచ్చడి ఎంత బాగుంటుంది చెప్పండి. చాలా. నల్లగారం ఎంత బాగుంటుంది. నేను అమెరికా వెళితే 2 నెలలు ఒక్కొక్కసారి నల్లగారంతోనే గడిపి వచ్చేస్తుంది. అంత బాగుందని ఆ గోంగూర పచ్చడి, దాన్ని ఏమంటారు, మూత తీసా అంతే. ఆ రూతమ్మని మీకు తెలుసు, ఒక ఆవిడ, పెద్ద ఆవిడ. ఇక ఆవిడికి అమ్మో నేను తట్టుకోలేకపోతున్నాను, మూత పెట్టేయమంటుంది ఆవిడ. అంటే వాళ్ళకి ఆ వాసన తెలీదు. కొంతమంది తినేవాళ్ళు, ఆయన ఉన్నాడు ఏదైనా తింటాడు. రాండి గారు ఏదైనా తింటాడు. సొబ్బి కథ అంటారు చూసా. వాక్యాన్ని మనం నేర్పించాలి, రుచిని మనం వాళ్ళకి అందించాలి. వాక్యం వినడం నేర్పిస్తే భవిష్యత్తులో బిడ్డలు వాక్యాన్ని వింటారు, తింటారు. వాక్యపు రుచిని కనుక మనం సంఘాలకు ఎక్కించకపోతే ఇక వాళ్ళు ఒట్టి కబుర్లకి. ఆ మధ్య ఏం జరిగిందంటే అంటంలో ఏం జరిగింది అని కూర్చుంటారు. మీరు వాక్యాన్ని మీరు అర్థం చేసుకుని ఆలోచన చేసి ఆనందిస్తుంటే దొరికే కృప ఏంటో చెప్పనా? మీకు మీరు చదువుకుంటున్నప్పుడు కూడా అందులో గొప్ప ఆనందం కలుగుతుంది. రకరకాల అనుభవాలు, ఆశ్చర్యకరమైన అనుభవాలు ప్రభు ఇస్తాడు. స్తోత్రం. కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు భూలోకంలోనికి వచ్చినప్పటి నుంచి సమయం అక్కడ ఒక రాతిని పాతి అక్కడ నుండి విభాగించారు. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము. ఏది చెప్పాలన్నా మనం ఏదో ఒక దాన్ని గుర్తుగా
పెట్టుకుంటాం మైలురాయిగా. అబ్బాయి నువ్వు పుట్టిన సంవత్సరానికి ఉప్పిన గాలి వచ్చింది అనేది మా అమ్మ. ఉప్పిన ప్లస్ గాలి రెండూ కలిసి వచ్చింది. ఇక మా అమ్మ చదువుకోలేదు కాబట్టి మా అమ్మకు లెక్క ఏంటి, అదే ఉప్పిన వచ్చిన తర్వాత నేను పుట్టిన సంవత్సరానికి ఉప్పిన గాలి వచ్చింది. అదనమాట. 76లో నేను పుడితే 77లో అది వచ్చింది. అట్లా ఒక గుర్తు ప్రపంచంలో ఒక బండరాయి గుర్తు ఏం పాతారంటే యేసయ్య పుట్టుక, బర్త్డే ఆఫ్ జీసస్ క్రైస్ట్. బాగా వినాలి మీరు. దాని కొలమానం దానిని ఎలా తీశారంటే యేసుక్రీస్తు వారిని పుట్టిన తరువాత 8వ దినాన్న సున్నతి జరిగించడానికి, పేరు పెట్టడానికి దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళారు. అప్పుడు లిఖించబడింది. ఆ లిఖితపూర్వకంగా దానిని డేట్ తీశారు. మళ్ళా తరువాత లెక్కల్లో ఒక 3 సంవత్సరాలు తప్పుబడి ముందుకెళ్ళారు. మళ్ళా దానిని సరిచేయడానికి యేసు ప్రభు పుట్టింది ఎప్పుడంటే క్రీస్తుకు పూర్వం 4లో ఆయన డేట్ ఆఫ్ బర్త్ అని అదే బేస్ మీద చూపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్గా యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి నిక్కార్సైన లెక్క ఉంది. ఇక్కడే మీరు వినాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టిన 500 సంవత్సరాలకి మహమ్మద్ ప్రవక్త పుట్టాడు. మహమ్మద్ ప్రవక్త అంటే తెలుసు కదా మీకు, ముస్లిం సోదరులకు. ఆయన ప్రధానమైనటువంటి ప్రవక్త. అల్లాహ్ దేవుడైతే మహమ్మద్ వారి ప్రవక్త. యేసుక్రీస్తు వారు పుట్టినాక 500 ఏండ్లకు. యేసుక్రీస్తు పుట్టక మునుపు క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరాల క్రితం బుద్ధుడు పుట్టాడు. బుద్ధుడు పుట్టిన 500 ఏండ్లకు యేసయ్య పుట్టాడు. ఇది చరిత్ర. ఇదేదో మనం అనుకుంటే వచ్చింది, లేకపోతే వాళ్ళు మార్చేసి ఈ మధ్య ఏదో పుస్తకాలు మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు మారిస్తే ఆ పాస్ పాలవుతారు. తప్పేమవుద్ది? ఎవడు నమ్ముతాడు? అబద్ధ సాక్ష్యాలను ఎవడన్నా నమ్ముతాడా? ఆల్రెడీ చరిత్ర ఉండగా చరిత్ర మార్చి రాస్తే కుదురుద్దా? కుదరదు. ఏదో అల్లాడతానికి తప్ప. ఎప్పుడైతే ఈ విషయాన్ని మీతో చెప్పామో మీలో ఇక్కడ సగం మంది కన్ఫ్యూజన్లో పడతారు. ఇదేంటబ్బా, బుద్ధుడు పుట్టిన తర్వాత 500 ఏండ్లకి యేసు ప్రభు పుట్టడం ఏంటి అని. ఇక్కడే మీరు నేర్చుకోవలసిన చరిత్ర. దేవుడు సృష్టి అంతటిని ఎప్పుడో చేశాడు. సర్వ సృష్టిని చేశాడు. సృష్టి అంతటిని చేసిన తర్వాత సృష్టిలో ఆనందించడానికి, తనతో కూడా ఆనందించడానికి, సృష్టిని ఎంజాయ్ చేయడానికి, ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా ఆనందించడానికి ఓ చక్కటి ఏర్పాటు చేసి ఓ గొప్ప వనమును కూడా సిద్ధపరిచి అందులో మనిషిని సృష్టించాడు. ఆయనే మొదటి మానవుడైన ఆదాము. ఆదాము కొరకు మరల తోడునిచ్చాడు, హవ్వమ్మ కదా. వీళ్ళిద్దరూ చక్కగా కొనసాగిపోతూ ఉన్న రోజుల్లో మరి అపవాది వచ్చాడు. అడు పడవేయబడిన దూత. అపవాది కల్లా ఏమీ లేదు. దేవుడు ఎందులో సంతోషిస్తున్నాడో అది పాడు చేయడమే వాని పని. ఇప్పుడు ఇక్కడ మీరు అందరూ 100 మంది ఉన్నారనుకో, మీలో ఎవరిలో ఒకరిలో ఇద్దరిలో దేవునికి మహా సంతోషం కలుగుతుందనుకో, ముందు వాళ్ళ సంగతి చూస్తాడు. మిగిలిన వాళ్ళ సంగతి పర్వాలేదు, లేడు మనోడే కదా అని వాడిని ఏం పెద్ద పట్టించుకోడు. దేవునికి ఇష్టమైన దాన్ని సృష్టి అంతట్లో దేవుని దృష్టి అంతా, దేవుని ప్రేమంతా ఎవరి మీద ఉంది? ఏమండి? మానవుని మీద ఉంది. మనుషులు, దేవుడు మానవుని ఎందుకో దేవుడు ప్రేమించాడు. రాత్రి ఒక పెళ్ళికి వెళ్ళాం మేము. విపరీతమైన బంగారం 3 వేశారు, 2 వేశారు, 4 వేశారు. ఇక వాళ్ళకి తృప్తి తీరట్లా. ఇంకా దొరికితే 5 కదా. కొంతమంది ఇంకా ఎక్కువ చేసుకుని దాన్ని ఎట్లన్నా సరి చేసుకోలేక ప్రాణం మీదకి వస్తుంది వాళ్ళకి. చూసారా? అదొక అనుభవం కదా. మనకైనా అంతే. కొత్తలో బండి కొన్నప్పుడు ఎలా ఉంటుంది? పద్దాక దాన్ని తొడవ, లోన పెట్ట, బయట పెట్ట, నానా తిప్పలు పడ,
ఆ తర్వాత కాలక్రమేణా దేవుడు నిన్ను కారుతో ఆశీర్వదించాడు అనుకో, బండి ఎక్కడ ఉంది అంతే, ఎక్కడో దడి కానిచ్చావు, అక్కడ ఉంది చూడు. ఒకప్పుడు అదే బండి ఎక్కడ ఉంది, బయట పెట్టొచ్చు కదరా వరండాలు అంటే, నీకు తెలియదులేమేమని లోపలికి పెట్టావు. చూసారా, ఇది కూడా అంతే. దేవుడు మానవుని ఎక్కువ ప్రేమించి సృష్టించాడు. మానవునితో సహవాసం కలిగి ఉన్న సందర్భంలో పడద్రోయబడిన అపవాది మనుషుల్ని దేవుని నుండి వేరు చేసే ప్రయత్నం చేశాడు. ఈ లోపుగా పిల్లలు 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 పుడుతూ దేశాలుగా విస్తరించారు. అందులో భాగంగా భారతదేశం కూడా విస్తరించింది. ఆ తదుపరి సుమారు సృష్టి తరువాత 2000 సంవత్సరాలకు దేవుడు మానవుడై కన్యమరియ గర్భాన పుట్టాడు. ఇప్పుడు మీకు అర్థం కావాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, నేను అతి నార్మల్ పీపుల్ కొరకే విషయాలు చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు అట్లా ఉన్నారు. మరీ జనరల్గా ఆలోచించలేని వాళ్ళకి ఇంకొకసారి జ్ఞాపకం. సృష్టి దేవుడు ఎప్పుడో చేశాడు, సృష్టిలో నడుస్తూ ఉందంతా కూడా, అందరూ పుడుతున్నారు. బుద్ధుడు కూడా పుట్టాడు. బుద్ధుడు పుట్టాడు అనేది అది స్టోరీగా. బుద్ధుడు ఎప్పుడు పుట్టాడో కూడా క్లియర్గా ఉంది. భారతదేశంలో పుట్టాడు, బీహార్లో పుట్టాడు. అయితే పుట్టిన 500 ఏండ్లకు సృష్టికర్త మానవుడై మరలా మనుషుల మధ్యలోనికి దిగి వచ్చాడు. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తారంటే, యేసు ప్రభువు కంటే బుద్ధుడు ముందు కదా అంటారు. ఈ పాయింట్ చెప్పడానికి ఇదంతా చెప్పుకోవచ్చు ఎంత మెల్లిగా. యేసు ప్రభువు కంటే బుద్ధుడు ముందు కదా అంటారు. నరావతారిగా పుట్టడంలో ముందే, కానీ ఆయన దేవుడై సర్వోన్నతుడై సృష్టికర్త అయి అక్కడ ఉన్నాడు, పరలోకములో ఉన్నాడు. మానవులందరి జన్మకు కారకుడు ఆయనే. హల్లెలూయ. ఇప్పుడు యేసు ప్రభువు కంటే బుద్ధుడు ముందు పుట్టినందు చేత గొప్పవాడైతే, ఇక అంతకుముందు కోటాను మంది పుట్టారు, వాళ్ళందరూ గొప్పవాళ్ళైనా, గొప్పవాడు ముందు పుట్టాడో వెనక పుట్టాడు అనేది కాదు ఇక్కడ. దేవుడే మానవుడై భూలోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. యేసు ప్రభు బోధలు నీతి బోధలు. కొంతమంది థియరిటికల్గా, కొంతమంది వాదన ఏంటంటే, యేసుక్రీస్తు వారి బోధలు చాలా గొప్పవండి, మంచివే, కానీ బుద్ధుడి దగ్గర నుండి నేర్చుకున్నాడు అనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు రాసిన పుస్తకాలు అలా ఉన్నాయి. ఇక్కడ యేసయ్య బుద్ధుడి దగ్గర నుంచి నేర్చుకోవడానికి, ఇంకొకరి దగ్గర నుండి నేర్చుకోవడానికి, బైబిల్ గ్రంథాన్ని మీరు తరచి చూచినప్పుడు, ఎవరైనా మన సింగర్ గారి పేరేంటి, చనిపోయిన ఆశీర్వాదం గారి పాటల, స్థాపించలేదే తరగతిలో ప్రతి చోట చూడ నీ పలుకే, స్థాపించలేదే తరగతిలో. యేసయ్య ఏ యూనివర్సిటీకి వెళ్ళినట్లుగా ఏ హిస్టరీలో లేదు, ఏ స్కూల్లో ఆయన్ని చేర్పించినట్లుగా ఎక్కడ కూడా లేదు. కానీ ఆయన 12 ఏళ్ల వయసులోనే మాట్లాడుతుంటే శాస్త్రులు పరిసయ్యులు ఆశ్చర్యపోయారంట. ఆమేన్. హల్లెలూయా. చూసారా? కాబట్టి మీరు గుర్తుంచుకోవలసిన సంగతి, క్రీస్తుకు పూర్వమే కొంతమంది పుట్టిన ఈ లోకములో, యేసయ్య ఈ లోకములో పుట్టక మునిపే ఆయన ఉన్నవాడును అనువాడును అయి ఉన్నాడు. ఆయన అక్కడ ఉండి ఈ లోకానికి ఇప్పటికీ 2000 సంవత్సరాల క్రితం, లేక 2000 సుమారు 29 సంవత్సరాల క్రితం, అంతేనండి, 25 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఆమేన్. కొంచెం అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నాకు తెలుసు మీలో కొంతమందికి అర్థం కాలేదు. అదే లెక్కల మాస్టర్ అయితే చెయ్యిరా వచ్చి అనేవాడు. నాకు అంత టైం లేదు కాబట్టి నేను అనడం లేదు. బుద్ధుడు యేసుక్రీస్తు కన్నా ముందు ఈ లోకానికి వచ్చాడు, పుట్టాడు ఈ లోకంలో.
అయినంత మాత్రాన బుద్ధుడిని మనం దేవునిగా అంగీకరించడము లేదు. ఎందుకనంటే ఆయన మనుష్యుడు. యేసుక్రీస్తు వారు దేవాతి దేవుడై ఉండి మానవ గర్భాన స్త్రీ పురుష సంయోగము లేకుండా పరిశుద్ధునిగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఇది చెప్పినాక యెషయా గ్రంథంలో మరి ఇది 748లో రాయబడింది. క్రీస్తుకు పూర్వం 748. ఇది చెప్పడానికే ఇందాకడంతా చెప్పుకొచ్చా. పాత నిబంధన క్రొత్త నిబంధన అనండి అందరు. ఏంటి తేడా? పాత నిబంధన యేసుక్రీస్తు వారి ఈ లోకంలో నరునిగా దిగిరాక మునుపు, అట్లంటే కానీ మీకు అర్థమవుద్ది. కన్యమరియ గర్భాన పుట్టక మునుపు రాయబడిన గ్రంథం పాత నిబంధన. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? ఆదికాండము నుండి మలాకి వరకు. మైకిల్కి బాగా అర్థమవుతుందమ్మా, వింటే అర్థమవుతుంది ఎవరికైనా. నువ్వు కూడా వినాలి, వినేవాళ్ళు వినాలి. ఆదికాండము నుండి మలాకి వరకు. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. తెలిసిన వాళ్ళు అట్లా ఉన్నాడు, మరి పెద్దోళ్ళు అయితే మిగిలిన వాళ్ళు చెప్పండి. పాత నిబంధనలో చివరి ప్రవక్త ఎవరు? హూ ఈస్ ద లాస్ట్ ప్రొఫెట్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్? అమ్మా, యోవేలు. చెప్పండి ఇంకా కొన్ని. పాత నిబంధన అంటే యేసయ్య పుడతాడు అని ప్రవక్తలు ప్రవచించారు కదా, అది పాత నిబంధన. పాత నిబంధనలో చివరి ప్రవక్త ఎవరు? ఇర్మియా, జకర్యా. ఇంకా ఇది కొంచెం కన్ఫ్యూజింగ్, అందుకే అడిగా. చెప్పండి. క్రొత్త నిబంధన రాకమునిపే వచ్చాడు ఆయన. కొత్త నిబంధన ఎవరు? మీకు కొంచెం క్లూ ఇస్తా. వచ్చేసింది. కొంచెం క్లూ, మీరు అట్లా ఉండండి, కొంతమంది వినలా. కొంచెం క్లూ ఇస్తా. యేసు ప్రభు వచ్చిన తర్వాత కదా క్రొత్త నిబంధన. యేసు ప్రభు కన్నా ముందే వచ్చాడు ఆయన, యోహాన్. పాత నిబంధన చివరి ప్రవక్త ఎవరయ్యా అంటే యోహాన్. కానీ ఆయన చరిత్ర ఎక్కడ ఉంటుంది? క్రొత్త నిబంధనలో ఉంటుంది. సరే, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు యెషయా గ్రంథం క్రీస్తుకు పూర్వం 748 ప్రాంతంలో, అంటే యేసయ్య భూలోకానికి రాక మునిపే 748 సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథం యెషయా గ్రంథం. ఒక సంగతి మీకు చెప్తాను. ఈ మధ్యకాలంలో 1940స్లో 1947, 48 అనుకుంటాను, 46 ఆ ప్రాంతాల్లో, 47 సుమారు, మనకు స్వాతంత్రం వచ్చిన దినాల్లో ఓ గొర్రెల కాపరి ఇజ్రాయెల్ ప్రాంతంలో గొర్రెలను తోలుకొని కొండల్లోనికి వెళ్ళినప్పుడు ఓ గుహ వైపు ఓ గొర్రె పిల్ల తప్పిపోయి వెళ్ళినందున అటు వెళ్ళి దాని కొరకని ఒక రాయి వేస్తే పెద్ద సౌండ్ వచ్చింది. సౌండ్ టాప్ అని. వీటినే కుమ్రాన్ స్క్రిప్చర్స్ ఏదంటారు ఇంగ్లీష్లో. కుమ్రాన్ ఇది చుట్టలు అన్నమాట. ఏంటా పగిలినట్టుందని వెళ్ళి చూస్తే అక్కడ ఒక కొండ దొరికింది. ఆ కొండలో యెషయా గ్రంథపు చుట్టలు దొరికినాయి. బైబిల్లో ఈ ఒరిజినల్గా యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, ఈ గ్రంథాలన్నీ రాయబడిన ఉన్నాయే, అవి మొట్టమొదట్లో రాయబడ్డాయి. ఆ తరువాత వాటిని కాపీ చేశారు. ఆ తర్వాత మళ్ళీ వాటిని కాపీ చేశారు. బైబిల్లో మీరు శాస్త్రులు, పరిసయ్యులు అంటారే. శాస్త్రులు అంటే స్క్రైబ్స్ అనమాట. వాడు స్క్రైబ్ అంటే ఇదే, వ్రాతగాండ్రే. వాళ్ళు ఏం చేస్తారు? చాలా నీట్గా. రాజ్యాంగం కూడా భారతదేశపు రాజ్యాంగం చేత్తో రాయబడింది, తెలుసా? ఇది ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ రిటన్ బై ద హ్యాండ్ ఈజ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అత్యధిక పెద్ద గ్రంథం ప్రపంచంలో, చేత్తో రాశారు. ఆ రాసిన ఆయన పేరు కూడా ఈ మధ్య మారుమోగించారు. ఆ స్క్రిప్ట్ ఎవరైతే రాశారో మంచి లిపి అన్నమాట ఆయన. మంచి, మీలో కూడా కొంతమంది అచ్చు గుద్దినట్లుగా, ఎవరో చెప్పండి, కరుణాకర్ గారు లాగా కొద్దిమంది రాస్తారు, నీట్గా రాస్తారు. మనం రాయలేం, కాసేపు రాస్తాం, అటు ఇటు తిప్పుతాం.
వాళ్ళని శాస్త్రులు అనేవారు. వాళ్ళు ఏం చేస్తారు, వాక్యాలని రాస్తారు. జాగ్రత్తగా రాయాలి సుమా. ఎందుకని పొరపాటున పొల్లో సున్నా తప్పిపోయిందంటే వాళ్ళు కూడా మళ్ళా తప్పు చదువుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బహు జాగ్రత్తగా. ఇది 748 యెషయా గ్రంథం. క్రీస్తు భూలోకమునికి రాక మునిపే, ఎవరి గర్భాన, కన్యమరియ గర్భాన పుట్టక మునిపే 748 సంవత్సరాలకు పూర్వం యెషయా భక్తుడు గ్రంథాన్ని రాశాడు. ఇందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66. అంతేనా? 66 అంటే మీకు ఏం గుర్తొస్తుంది? పాత నిబంధనలో ఉన్న పుస్తకాలన్నీ కలిపితే కూడా క్రొత్త నిబంధనలో పుస్తకాలతో మొత్తం 66. ఈ ఒక్క అధ్యాయం, ఈ ఒక్క దానిలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66. ఈ 66 అధ్యాయాలు ఇవి ఈ యెషయా ప్రవచించాడు యేసయ్య పుడతాడని. ఇదిగో కన్యక గర్భవతి అని పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించారే, అలాగా యెషయా కూడా ప్రవచించాడు యేసయ్య పుట్టబోతున్నాడని. యేసు ప్రభువు రక్షకుడు, విమోచకుడు, సజీవుడు అనడానికి బైబిల్లో కోకొల్లలుగా మనకు ఆధారాలు ఉన్నాయి. నిన్న మొన్న మనం చూసాం. యోహాను ఏమన్నాడు? ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని ఎవరి వైపు చూపాడు? యేసయ్య వైపు చూపాడు. ఏదో పరిశుద్ధరాజు, కరుణాకర్ గారు, ఇజ్రాయెల్ గారు, సుజానమ్మ గారు చెప్పారని మనం ప్రభువుని నమ్ముకోవట్లా. బైబిల్లో మనకు లిఖితపూర్వకమైన స్ట్రాంగ్ హోల్డ్స్ ఉన్నాయి, చాలా గట్టి ఆధారాలు. బైబిలు 1600 సంవత్సరాల కాలమానంలో రాయబడింది. తెలుసా మీకు? దివ్యభారతి అని ఆ మధ్యకాలంలో ఒక పెద్ద పేరు వినబడింది మేము 10th ఉన్నప్పుడు కదా, పెద్ద పేరు. ఆ అమ్మాయి సినిమా తీస్తూ గోడ దూకి చనిపోయింది అన్నారు. మరి ఏం జరిగిందో మనకు తెలీదు. చచ్చిపోయింది అన్నారు పైనుండి దూకిసారి. ఇప్పుడు హీరోయిన్ మధ్యలో చచ్చిపోతే దాన్ని కొనసాగించడం కష్టమా తేలిక? పుస్తకం రాసేవాడు మధ్యలో చనిపోయాడు అనుకో, కష్టమా తేలిక? మొదలుపెట్టాడు, వాడి మనసులో ఏముందో మనకు తెలియదు కదా. బైబిల్ గ్రంథం 66 పుస్తకాలకు, మొదటి పుస్తకానికి చివరి పుస్తకానికి గ్యాప్ ఎంతో తెలుసా? 1600 సంవత్సరాలు. 3 ఖండాల్లో రాయబడింది. ఆసియా ఖండము, మనం కూడా ఆసియాలోనే ఉన్నాం గుర్తుంచుకోండి. ఆఫ్రికా ఖండము, ఐరోపా ఖండము, యూరప్లో రాయబడింది. తర్వాత ఆఫ్రికాలో రాయబడింది. తర్వాత ఆసియా అంటే మనం ఉన్న ఖండంలో రాయబడింది. ఇజ్రాయెల్ మన ఖండంలోనే ఉంది. కాబట్టి 3 ఖండాల్లో 40 మందికి పైగా ప్రవక్తలు, ఏమండి, 1600 సంవత్సరాల కాలమానంలో రాస్తే మీరు ఏ అధ్యాయం తీసినా ఒకే స్టోరీ కనబడుతుంది ఒక వ్యక్తిని గురించే. ఒక భక్తుడు ఏమన్నాడంటే, బైబిల్ గ్రంథంలోనున్న ప్రతి అధ్యాయంలో నేను ప్రభువుని చూస్తానన్నాడు, చూపిస్తానన్నాడు. ఇంతమంది ప్రవక్తలు రాశారు, ఎక్కడెక్కడో రాశారు. ఒకరు రాసిన దానికి మరొకరు రాసిన దానికి సంబంధాలు లేవు. వాళ్ళకి వీళ్ళకి, అన్నయ్య బాగున్నావా, నువ్వు అంతవరకు రాసావా, నేను ఇది మిగిలింది రాస్తాలే అని అనుకోలేదు. కానీ ఒక స్టోరీనే రాశారు. ఇది మన ధైర్యం. బైబిల్ వేదవాక్కు, బైబిల్ దేవుని వాక్కు, బైబిల్ దేవుని చేత ఇవ్వబడిన వాక్కు అని అనడానికి ఇలాంటి ఆధారాలు మన దగ్గర ఎన్నో ఉన్నాయి. మొదటిగా వ్రాయబడిన గ్రంథం యోబు గ్రంథం అని, చివరిగా వ్రాయబడిన పుస్తకం తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక అని బైబిల్ వేదాంతుల యొక్క ఊహ. చూసారా? మరి ఇలాగన్నమాట ఇలాంటి విషయాలు. అయితే మోషే మన మానవుడిని తయారు చేసిన తర్వాత మోషే కాలము నుండి భాష వచ్చింది, లిపి వచ్చింది. భాష ముందు నుంచి ఉన్న లిపి మోషే దినాల్లోనే వచ్చింది. కాబట్టి ఈ ఈ ఈ రాయడం మొదలైతే ఏదైందో అది ఆది కాండము నుండే మొదలైంది. బట్ ద ఒరిజినల్ హ్యాపెన్ స్టోరీ వచ్చేసరికి యోబు గ్రంథాన్ని చెప్తారు. ఇవి కొన్ని విషయాలు. ఈ యెషయా గ్రంథంలో కూడా కొన్ని విషయాలు మీతో చెప్పి నేను ముందుకు పెడతా. యెషయా గ్రంథం 1 నుండి 39 వచనాల వరకు, యెషయా గ్రంథం 1వ అధ్యాయం నుండి 39 అధ్యాయాల వరకు ఇశ్రాయేలీలు చెరలోనికి వెళ్ళక మునుపు
రాయబడిన సంగతి. బబులోను చెరలోనికి పట్టబడ్డారు. మాస్టర్ ఎక్కడికి? దిశ యెషయా అనే ఈ గ్రంథనామం క్రీస్తుపూర్వం 8వ శతాబ్దపు ద్వితీయార్థంలో యెరూషలేములో జీవించిన ఒక గొప్ప ప్రవక్తను సూచిస్తుంది. ఈ గ్రంథంలో 3 ముఖ్య భాగాలు. యెషయా గ్రంథంలో ఎన్ని ముఖ్య భాగాలు చెప్పండి? 3 ముఖ్య భాగాలు. యెషయా అంటలోనే యెషయా అని సరిపెట్టుకోమాకండి. అవకాశం ఉంటే మీ పిల్లలకు యెషయా అని పేరు పెట్టండి. ఎక్కడైనా అవకాశం దొరికితే ప్రభువుని మీరు మీ బిడ్డ ద్వారా కనుగొంటే, మీ బిడ్డను బట్టి ప్రభువులోకి మీరు వస్తే, ఆ బిడ్డకు పేరు పెట్టవలసి వస్తే నిన్న చెప్పాను, యురేకా అని పెట్టమని. కనుగొన్నాను. ఎవరిని కనుగొన్నాను? మెస్సయ్యను కనుగొన్నానని చెప్పడానికి. దేవునికి స్తోత్రం. 1వ అధ్యాయం నుండి 39వ అధ్యాయాల్లో దక్షిణ రాజ్యమైన యూదాకు శత్రువైన అష్షూరు రాజు నుండి భయోత్పాతమైన బెదిరింపులు కనిపిస్తాయి. యూదా కంట శత్రువైన అష్షూరు రాజ్యము నుండి అని బెదరేస్తాను. ఇప్పుడు చూడండి, పిల్లోడు నేను ఎక్కడికి అన్న కూర్చున్నాడు. చూసారా? అటు వెళ్ళేవాడు కూడా పసిపిల్లోడు పాక్కుంటూ దీపం దగ్గరికి వెళ్తున్నాడు అనుకో, అంటే ఏం చేస్తాడు? ఆగిపోతాడు. ఆయన ఎవరో గూడూరులో ఉండేవాడంట, అని కేకేస్తే పాము వెనక్కి తిరిగేదంట. పాములు ఆయనే కేకేయక్కర్లా, మీరు కేకేసినా వెనక్కి తిరుగుతాయి. చెవులు లేవు కదండి అంటారా? చెవులతో కాదు, పొట్టతో వింటాయంట. అవి పొట్టతోనే విన్నాయి, చెవులతోనే విన్నాయి, ఎలాగన్నా విన్నాయి. చెప్పండి. వింటే ఏ జంతువు అయినా ఏం చేస్తుంది చెప్పండి? జంతువులకు కూడా అవగాహన ఉంది. రిమెంబర్ దిస్. చిన్న ఎలుక ఉంటుంది. ఎలుక పెద్ద హైవే ఎట్లా దాటుద్దో తెలుసా? విపరీతమైన స్పీడ్లో. పీత, తాబేలండి. తాబేలు రోడ్డు వైపు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వాళ్ళకి అవగాహన ఎక్కువ వస్తుంది. దాటేటప్పుడు అది ఎంత స్పీడ్గా పరిగెత్తుద్దో. ఎందుకు? దానికి కూడా తెలుసు, నేను దాటకపోతే చచ్చిపోతాను అని, ప్రమాదము అని. గమనించండి, ఇక్కడ ఏ రాజ్యం అది? యూదా రాజ్యం. ఇది కూడా ఒక మాట చెప్పి ముందుకు పెడతా. దేవుడు సౌలు ఇజ్రాయేలీలు వెళ్ళినప్పుడు ఒక రాజ్యంగానే ఉంది, ఒకటే రాజ్యం ఇజ్రాయేల్ అంతా. తరువాత ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. దావీదు సమయంలో కూడా ఒకటే రాజ్యంగా ఉంది. తరువాత ఎవరు వచ్చారు? సొలొమోను వచ్చాడు. సొలొమోను సమయంలో ఏమండి రాజ్యము ఒకటిగానే ఉంది. చివరికి వచ్చేసరికి రెహబాము పాలనలో 2గా, యూదా ఇజ్రాయేలుగా 2గా. మీకు అర్థమయ్యేటట్లు చెప్పనా? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు, చెన్నారెడ్డి గారు వెళ్ళినప్పుడు, ఎన్టీ రామారావు గారు వెళ్ళినప్పుడు, చివరిలో రాజశేఖర రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఆంధ్ర తెలంగాణలు ఒకటిగా ఉన్నాయి. తర్వాత 2గా విభాగించబడ్డాయి. ఇజ్రాయేల్ కూడా 2గా విభాగించబడింది తరువాత దినాల్లో. ఇది యూదా ప్రజలు బబులోను చెరలో వెళ్ళక మునుపు అన్నమాట. 1:39. శత్రువైన అష్షూరు రాజు నుండి భయోత్పాతమైన బెదిరింపులు వచ్చినాయంట. అయితే దీన్ని శత్రువు బలమని కాక తన ప్రజల పాప ఫలితమని అవిధేయత ప్రతిఫలమని భావించిన ప్రవక్త ప్రజలను, వారి అధిపతులను నీతి న్యాయాలను కలిగి ఉండమని కోరుకుంటూ దేవుని మాటలను లక్ష్య పెట్టకపోయినట్లయితే వినాశనము తప్పదని హెచ్చరిస్తూ దావీదు వంశములో జన్మించబోయే రాజు విశ్వములో శాంతిని స్థాపిస్తాడనే ఆశాభావాన్ని వెల్లడించాడు. 1 నుండి 39 వరకు. మీకు శ్రమలు ఎందుకు వచ్చినాయో తెలుసా? మీ యొక్క పాప ఫలితం అని చెప్పాడు. బైబిల్లో ఒక పెద్ద సిద్ధాంతం ఉంది, బాగా వినాలి మీరు. నేను ద సౌత్ ఇండియన్ పెంటికోస్టల్ మూమెంట్ అనే ఒక పుస్తకం చదివి ఆ మధ్య. ఇండియన్ పెంటికోస్టల్ మూమెంట్ ఇన్ సౌత్ ఇండియా. అందులో ఆ గ్రంథకర్త అమెరికన్ అనుకుంటాను, ఆయన చాలా పెంతికోస్తు సంఘాలన్నిటిని గురించి రాశాడు. పెంతికోస్తు అనుభవం ఎలా ప్రారంభమైందో రాశాడు.
ఇండియన్ పెంటికోస్టల్ హిస్టరీ చాలా వరకు రాశాడు. అందులో ఒక మాట ఏమంటాడంటే, ఈ సౌత్ ఇండియన్ పెంటికోస్టల్ మూమెంట్లోనంట ఒక ఒక ఇక్కడ వినండి అందరూ, ఒక ట్రెడిషన్ ఉందంట, ఒక ట్రెండ్ ఉందంట, ఒక ఆనవాయితీ ఉందంట. అదేంటంటే, విన్నారా, నా పిల్లోడికి ఆరోగ్యం బాగోలేదు, వాడు చచ్చిపోతాడని అనుకున్నాం, కానీ దేవా నువ్వు వీడిని బాగు చేస్తే నీ సేవకు ఇచ్చుకుంటాను అన్న తరువాత వాడు బతికిపోయాడు, వాడిని సేవకు పంపాను అనే ఇలాంటి స్టోరీలు కోకొల్లలుగా సౌత్ ఇండియన్ పెంటికోస్టల్ మూమెంట్లో కనబడతాయి. ఇలాంటి ఇలాంటి ధోరణి ఏమనాలో మరి దీన్ని, ఇలాంటి అనుభవం, ఇలాంటి పద్ధతి సౌత్ ఇండియన్ పెంటికోస్టల్ చర్చెస్లో ఉంది అని చూసారా. పద్ధతులు ఎలా ఉంటాయంటే, ఏది నేర్పిస్తే మనుషులకు అదే నేర్చుకుంటారు. కొన్ని సహవాసాల్లో జాకెట్స్ పైదాకా కుట్టించి కొంచెం ఇక్కడ దాకా పెట్టారు. ఇక వాళ్ళందరూ అదే, ఇక వాళ్ళని ఎక్కడ చూసినా ఓ మీరు పలానా సహవాస బొళ్ళ అన్నట్లుగా కనబడతారు చూసారా. కొన్ని సహవాసాల్లో మరి రక్షణ పొంది బాప్తిసం పొందే కాడికి వచ్చేసరికి, అమ్మా నీ పాపం కనబడిందా, నువ్వు ఒప్పుకున్నావా అంటే వాళ్ళకి ఇక్కడ ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి సినిమా రీల్ లాగా కనబడింది అంటారు. ఇక ఒక్కళ్ళకి సినిమా రీల్ పడిందంటే మిగిలింది చెప్పండి మీరు, ఇక అందరికీ సినిమా రీళ్ళే పడతాయి ఏమండి. అది ఏంటనుకుంటున్నారు? తప్పేం కాదు, అది తప్పేం కాదు. దానికి మీకు బైబిల్లో నుంచి ఒక ఉదాహరణ చెప్తా. 2వ అధ్యాయం యోహాను సువార్తలో ఏమన్నాడు? యూదుల శుద్ధీకరణాచారము ప్రకారము 6 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు, ఆ బాణలు ప్రభువు కొరకు అక్కడ వాడబడ్డాయి. ఎంతనమ్మా, వింటున్నారా మీరు? ఆ బాణలు అద్భుతం కొరకు అక్కడ వాడబడ్డాయి. ఆ బాణలు ప్రభువు యొక్క ఆశ్చర్యాన్ని చూపించడానికి వాడబడ్డాయి. కానీ అక్కడ సంగతి ఏంది? అవి ఆచార ప్రకారంగా కాళ్ళు కడుక్కోవడానికి ఉంచినటువంటి రాతి బాణలు. ఆ వచనములో నుండి నేను మీకు ఆత్మీయ అర్థాన్ని ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, ఆచారములైన అవి శ్రేష్టమైనవి అయితే మనము పాటించుట్లో తప్పేమీ లేదు. ఇప్పుడు మన పెద్దోళ్ళు ఏమన్నారు? చెప్పులు బయట ఇచ్చి కాళ్ళు కడుక్కుని రారా అన్నారు. తప్పేమన్నా ఉందా? అక్కర్లా, నువ్వు నోరు మోస్తావా, నాకు అన్నీ తెలుసు, నేను అమెరికాలో ఉండొచ్చా. అమెరికాలో అంటే నువ్వు సమాధుల్లోకి వెళ్ళి వచ్చే వరకు అక్కడ అన్ని పూలు పుష్పాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఇక్కడ ఏమున్నాయో నీకు తెలుసు కదా, ఏమేమి తొక్కొచ్చావా అని అమ్మకు భయం. కడుక్కోమన్నప్పుడు కడుక్కోవడం, అవసరాన్ని బట్టి కొన్ని ఆచార సాంప్రదాయాలు పెద్దలు పెట్టారు, మనం పాటించడంలో తప్పేమి. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అలాంటిది, మళ్ళా వ్యర్థాచారాలు ఉంటే వదిలేయండి. చూసారా, ఒకవేళ ఏదైనా దేవునికి వాక్య వ్యతిరేకమైనది ఉంటే అట్లా ఉంచండి, కానీ ఆనవాయితీలు ఏవైనా మంచి ఉంటే కొనసాగించడంలో అది ఇబ్బంది అని నేనైతే వ్యక్తిగతంగా అనుకోవట్లా. అర్థమైందా? ఎవరినో మెప్పించడానికో ఎవరినో గాయపరచడానికో అన్నిటినీ మీరు చేసేస్తే విచ్చలవిడితనం పెరిగిపోయే ప్రమాదం కూడా. పెద్దలు చాలా విషయాలు ఎందుకు మనకు ఆచారంగా ఉంచారంటే, మనము తప్పిపోకుండానట్లుగా వాక్యాధారితమైనటువంటి ఆచారాలు ఉన్నాయి. స్తోత్రం. ఇండియన్ పెంటికోస్టల్, సౌత్ ఇండియన్ పెంటికోస్టల్ మూమెంట్లోనంట వచ్చినటువంటి ఒక పెద్ద సంగతి ఏంటంటే, నాకు వ్యాధి వచ్చింది, చచ్చిపోతాననుకున్నప్పుడు దేవునికి సమర్పించుకున్నానని మరి ఏ పెద్ద అయినా అని ఉంటాడు అప్పట్లో. ఇక అందరూ అదే ట్రెండ్లో పోతున్నారు. పోనేవాళ్ళ తప్పేమీ లేదని చెప్పడానికి ఈ స్టోరీ అంతా చెప్పుకొచ్చా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? 1 నుండి 39వ అధ్యాయములలో ఏ గ్రంథం? యెషయా గ్రంథంలో కనిపించేది ఏంటంటే, అక్కడ ఇశ్రాయేలీలకు శ్రమ వచ్చినప్పుడు ప్రవక్త అయిన యెషయా వాళ్ళని ఎలాగ వార్న్ చేస్తున్నాడంటే, వరే ఆ అష్షూరు రాజు పెద్ద గొప్పోడని కాదు మీ మీదకి వచ్చేది, వాడు మీలో పాపం ఉన్నది కాబట్టి మిమ్ములను దేవుడే వాడి చేతికి అప్పజెప్పాడు. ఏమో ఒకసారి చూసుకోండి.
నిన్న మనళ్ళు ఒక పాట పాడారు, అది ఎప్పుడూ నేను రాసిన పాట. 27 తీయండి. శ్రమలేలనడిగావా పాపమేమో చూచుకోయి, శ్రమలేలనడిగావా పాపమేమో చూచుకో, శ్రమలేలనడిగావా పాపమేమో చూచుకోయి. 32 శ్రమలేలనడిగావా పాపమేమో చూచుకో, మనశాంతి లేదాయే మహిమ కానరాదాయే, మనశాంతి మహిమ కానరాదాయే, పాపమే నిలువాయే పరిశుద్ధత లేకపోయే, పాపమేమో నిలువే పరిశుద్ధత లేకపోయే, శ్రమలేలనడిగావా పాపమేమో చూచుకోయి, శ్రమలేలనడిగావా పాపమేమో చూచుకో. హల్లెలూయా. ఇది ఒక అనుభవం. ఏది? మన జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు ఒకవేళ ఇది నా పాపము వలన వచ్చిందేమో. హలో, వింటున్నారు మీరు అందరూ? అసలు మిస్ అవుతున్నారు మీరు. ఎప్పుడైనా మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, ఎదురు దెబ్బ తగిలినప్పుడు, జనరల్ ఐడియాలో నీ మధ్య కూడా ఎవరు ఆయన పేరేంటండి? నేను కూడా ఎప్పుడన్నా ఆయన మాటలు వింటూ ఉంటా, చాలా విషయాలు చెప్తాడు ఆయన. పండితుడు గరికపాటి ఆయన అంటున్నాడు, 3 సంవత్సరాల్లో వచ్చే కర్మ ఫలం ఉంటుంది, 3 నెలల్లో వచ్చేది ఉంటుంది, 3 వారాల్లో వచ్చేది ఉంటుంది, 3 రోజుల్లో వచ్చేది ఉంటుంది, 3 నిమిషాల్లో వచ్చేది ఉంటుంది, 3 క్షణాల్లో కూడా వచ్చేది ఉంటుంది అన్నాడు. ఇట్స్ ఎ జనరల్ థియరీ, ఆయన చెప్పారని చెప్పడం కాదు. పాపం ఉంటే దాని యొక్క ఫలము మనము అనుభవింపవలసి ఉంటుంది. ముఖ్యంగా రక్షణ పొందిన బిడ్డలు. రక్షణ పొందనోడు అక్కడ ఎక్కడో పడి ఇబ్బంది పడతాడు, అక్కడ పడతాడు అనేది ఉంటుంది. మరి నిన్ను రక్షణ పొందిన నిన్ను పరలోకంలో పడేయాలంటే దేవుడు ఆ శిక్ష నీకు ఎక్కడే వేయాలి. కాబట్టి వాళ్ళకన్నా మనకు ఎక్కువ అనేది మనం గుర్తుంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనాలు ఇలా, చివరి వచనంలో ఎలా ఉందంటే, కారణం తెలుసుకో యేసును చేర్చుకో, కారణం తెలుసుకో యేసును చేర్చుకో, పాపము ఒప్పుకో పరలోకం చేరుకో, కారణం తెలుసుకో పరలోకం చేరుకో, పరలోకం చేరుకో పరవశించి పాడుకో, పరలోకం చేరుకో పరవశించి పాడుకో. ఈ శ్రమలేలనడిగావా పాపమేమో చూచుకో, ఈ శ్రమలేలనడిగావా పాపమేమో చూచుకో. హల్లెలూయా. గోరు లేచిపోయింది అనుకో, చెప్పులు వచ్చిన తర్వాత గోళ్ళు లేచిపోవడం చాలా తగ్గలేదమ్మా. మీలో ఎంతమందికి చెప్పులు లేకుండా తిరిగిన అనుభవాలు ఉన్నాయో నాకు తెలియదు. నా మట్టుకు నాకు 6వ తరగతి వరకు చెప్పులు అలవాట్లేదు జీవితంలో. 6లో అమ్మ చెప్పులు కొని పెడితే ఒక 6 సార్లు అన్నా పారేసి వచ్చుండ. కారణం ఏంటంటే కేవలం అలవాటు లేనందు చేత. ముళ్ళురా అవన్నీ. ఇప్పుడు మన ఐపీ చర్చ్ కట్టే స్థలం భయంకరమైన ముళ్ళు. మన జీవితం 23 ఏళ్ళు అక్కడే కదా, 20 ఏళ్ళు ముళ్ళల్లోనే. కాబట్టి ముళ్ళల్లోనే మామూలుగా తిరగటం మనకు అలవాటు. అవన్నీ చిదుగులతో సహా చక్కగా కొట్టి పేర్చి పని చేయాలంటే నా చిన్న కొడుకేరా అనేది మా అమ్మ. చక్కగా అంటే ఇప్పటికైనా సరే దుప్పటి మడత పెడతారు మన వాళ్ళు. దుప్పటి 4 చెంగులు ఒక చోట లేకపోతే నా మట్టుకు నాకైతే నచ్చదు. మేము 3 మగపిల్లలమే కదా, కొండలు తోమడానికి నన్ను పెట్టేది మా అమ్మ. కొండలు తోమేటప్పుడు కొంతమంది ఎట్ట పెడితే అట్ట తోముతారు. కొండ ఏ పాత్ర అయినా తోమిన తర్వాత కడిగిన తర్వాత మళ్ళా కడగాలి. లేకపోతే ఏమవుద్దంటే అది అట్ట సబ్బు మరకన్నా కనబడుతుంది. అట్లా పని చేయడం వేరు, నీట్గా చేయడం వేరు.
పనిలో నైపుణ్యతను మీరు అందరూ పొందితే దేవుడు నైపుణ్యం కలిగిన వారికి ప్రత్యేకమైన కృపనిస్తాడు. బైబిల్లో ఒక పేరు ఉందండి, బెస్సలయేలు. బెస్సలయేలు మీరు అసలు చూడాలి, ఇవన్నీ మీరు వాక్యం చక్కగా చదువుకోవాలి. ఆ శేబదేశపు రాణి వచ్చినప్పుడు సొలొమోను ఆ నగరును చూపిస్తుంటే ఆ చెక్కిన విధానాలంట, ఆ చెక్కడపు పనులు చూసి ఆశ్చర్యపోయిందంట. నగరాన్ని చూసి దేవమందిరం అంత అద్భుతంగా దేవదారుమురాలతో అంత చెక్కడపు నగిషీ పని చేసిన గొప్ప సంగతి ఏంటో చెప్పనా, మందిరం కట్టే విషయంలో సుత్తి దెబ్బ వినబడలేదంట. మరి ఎక్కడ చెక్కారో, ఎట్లా తెచ్చి చేర్చారో, ఇదంతా ఎక్కడ దేనికి సంబంధించిందో చెప్పండి ఎవరన్నా. పనివాని చేత పనితనం అదన్నమాట. పనితనం ఉండాలి. మిమ్మల్ని ఏ పనిలో పెట్టినా పనితనం కనబడాలి. పొద్దున పిల్ల మూత తీసింది, ఏదో హాట్ బాక్స్ దమ్మిన అక్కడ కూర్చుని ఉంటే మూత తీయటంలోనే సగం కింద అడింది, మూతను పట్టి ఉన్నది. అది ఎట్లా పనితనం అవుతుంది? మీరు ప్రతి టిన్ టు పిన్ ఇది ఏమవుతుందో, ఎందుకు కింద పడుతుంది? కొంతమంది అన్నం తినమంటే పొట్టంతా చేసుకుంటారు. సారీ బ్రదర్, సారీ. సరే, ఒకసారి అయితే సారీ నడుస్తుంది, పద్దాక నడుస్తుందా? అది లెక్కలేని తనం ఏమీ లేదు. కేర్లెస్నెస్. ఇక్కడ నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, యెషయా గ్రంథం 1 నుండి 39 అధ్యాయాలు ఇజ్రాయేలీలను, యూదులను మరి యెషయా భక్తుడు వార్నింగ్ ఇస్తున్నాడు. బాయ్, మీ మీదకి శత్రువు వస్తున్నాడంటే ఇదిగో దేవుడే వాళ్ళని అలౌ చేసినట్లు ఉన్నాడు అని మీరు గుర్తుంచుకోండి. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఎలవింగ్ అనేది ఒక సిద్ధాంతం. చాలా విషయాలు చెప్తున్నాను. మీరు కరోనాను దేవుడే పంపాడా, దెయ్యం పంపిందా అని అడిగాడు ఒక ఆయన. నేను దానికి సున్నితంగా ఏం జవాబు ఇచ్చానంటే, దేవుడైతే పంపడండి, కానీ దేవుడు అలౌ చేశాడేమో అన్నా. అనుమతించడం అంటే ఏంటి చెప్పండి? వేరేవాడు ఉద్దేశం అది. తండ్రి అక్కడే ఉన్నాడు, కానీ వీడికి ఇది పడాల్సిందని అనుకుంటా సప్పగా చెడిపోయి తిరుగుతున్నాడు అనే మనసు తండ్రికి వచ్చినప్పుడు కాసేపు అట్లా చూస్తా ఉంటాడు. అదన్నమాట. ఇక ఆయన చూస్తా ఉన్నాడు అనుకో, అపవాదిగాడు ఏం చేస్తాడు? మనల్ని చీల్చి చెండాడు వదిలిపెడతాడు. చూసారా? యోబు జీవితంలో కూడా అదే జరిగింది. కానీ యోబు చెడిపోయాడానికి మాత్రం కాదు. అక్కడ యోబు జీవితంలో అయితే ఇంకా కొంచెం ప్రమోషన్ ఇవ్వడానికి ఇంకా కొంచెం ఎక్కువ పరిశోధన అవసరము అయ్యింది. శ్రమ రావడంలోనే నంబర్ 1, ఇది నా పాపం వల్లనేమైనా వచ్చిందా, నన్ను క్షమించు ప్రభు అని అనడంలో తప్పేమీ లేదు. నంబర్ 2, ఒకవేళ శ్రమ వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఇంకా ఎక్కువగా ఆశీర్వదించడానికి అవకాశం ఇచ్చాడేమో, అది కూడా గుర్తుంచుకో. నంబర్ 3, శ్రమ వచ్చినప్పుడు మనము బేజారిపోవడానికి ఎట్లా అన్నాడమ్మా? శ్రమ దినమున నేను కృంగిన ఎడల చాతగాని వాడనగుదను. హల్లెలూయ. బాగున్నప్పుడు తెగల్లేలు చెప్తారు, యాపిల్ కాయలు తెచ్చి ఊరందరికి పంచుతారు. మీటింగ్ అయ్యగారు మా ఇంటి దగ్గర ప్రార్థన రండి అంటారు. శ్రమ వచ్చినప్పుడు ముఖమా కంది ఏదో అంటారుగా, అట్లాగన్నమాట. అంత పెడతాం. క్రైస్తవ సంఘమా, దేవుని బిడ్డలారా, తెలుగు క్రైస్తవ సంఘమా, కాజలో ఉన్న దేవుని పిల్లలారా, శ్రమలను ఎదుర్కోవడానికి మనం నేర్చుకోవాలి. శ్రమలలో నుండి అనేక పాఠాలు మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ ఈ ఈ దీని ఏమంటారు? లా, ధర్మశాస్త్రపు పరిభాషలో లాజికల్గా మాట్లాడేటప్పుడు, లా ప్రకారం మాట్లాడేటప్పుడు ఒక పదం వాడతారు, క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. క్యాపిటల్ పనిష్మెంట్ ఏంటంటే తెలుసా మీకు? డెత్, చిట్ట చివరి పనిష్మెంట్. ఇక అదే అన్నమాట. క్యాపిటల్ పనిష్మెంట్స్ వచ్చినప్పుడు కూడా మీరు, నాకు పెద్దగా మలయాళం రాదు, కొంచెం అర్థం అవుద్దు, కానీ అమిని మాట్లాడదు కాబట్టి రాలా. నేను కేరళలో లేను, రాజస్థాన్లో ఉన్నాను కాబట్టి హిందీ వచ్చింది. హిందీలో సువార్త చెప్పగలను, కొద్దిపాటిగా తర్జుమా కూడా చేయగలను. మాకు లోపల ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడాలి.
మా అమ్మాయిని ఇప్పుడు తమిళ్ వచ్చిందారా అన్న, మమ్మల్ని మాట్లాడినవరుగా డాడీ అంటుంది. మమ్మల్ని మాట్లాడించారా? 3 ఏళ్ళు నువ్వు తమిళనాడులో ఉన్నావంటే ఏదో ఒక రకంగా తమిళ్ నేర్చుకోవాలి. అదే నేర్పరంటే. చూసారా? క్యాపిటల్ పనిష్మెంట్ డెత్ ఏదో చెప్తూ అటు వచ్చాను. కేరళ మలయాళం గురించి చెప్తున్నాను. సాధు కొంజుకూర్చు అని ఒక దైవజనుడు, ఐపీసీలో ఉంది ఆయన హిస్టరీ. సాధు కొంజుకూర్చు అనే దైవజనుడు సువార్తను అందించడానికి ఒక చోట మీటింగ్కి వెళ్ళాడంట. ఆ దినాల్లో నడిచిపోవాలి కదా. పిల్లోడికి ఆరోగ్యం బాగోలేదంట. అయినా కానీ ప్రార్థన చేసి దైవజనరాలకు అప్పగించి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత 2వ రోజు వర్తమానానికి ముందు మరి బిడ్డ చనిపోయాడని కబురు వచ్చిందట. బిడ్డ చనిపోయాడని కబురు వస్తే వర్తమానం అందించి బయలుదేరి ఇంటికి వచ్చాడంట. భార్య మరి ఆ రోజులు ఈ రోజుల్లాగా లేవు. ఇవాళ మన పరిస్థితులన్నీ వేరుగా ఉన్నాయి. అందరూ ఆ దినాల్లో ఇంత పరిచర్య ఎక్కడ ఉంది. భార్య చేతుల్లో బిడ్డనెత్తుకుని ఎదురుగుండా వచ్చిందంట. చేతుల్లోకి తీసుకుని సాధు కొంజుకూర్చు అంటే ఇక్కడ రాజబాబు గారు ఎట్లాగో, ఏసన్న గారు ఎట్లాగో ఆంధ్ర క్రైస్తవ కవులు, అక్కడ ఆమె అనేక పాటలు రాసి పాడిన దైవజనుడు, మలయాళ కవి, క్రైస్తవ కవి సాధు కొంజుకూర్చు. ఆయన అప్పుడు పిల్లోని చేతిలో పట్టుకుని ఇలా పాడాడంట. దుఃఖతిండి పానా పాత్రం കർത്താവെന്നെ കയ്യിൽ തന്നാൾ സന്തോഷത്തോടതി വാങ്ങി ഹല്ലേലൂയ പാടിയിടും ഞാൻ. దుఃఖతిండే పానపాత్రం, దుఃఖముతో కూడినటువంటి పానమును పోసిన పాత్ర దేవుడే గనుక ఆయన చేతులతో నాకిస్తే, తీసుకున్నాడు కదా భార్య చేతుల్లో నుంచి బిడ్డను, దేవుడే గనుక ఆయన చేతులతో నాకిస్తే సంతోషത്തോടതി വാങ്ങി హల్లెలూయ పాడియిడుం ഞാൻ. సంతోషంతో కూడా నా చేతుల్లోనికి తీసుకుని ఆయన చేతుల్లో నుండి హల్లెలూయా పాడతానంటూ పాడుకుంటూ తీసుకుని వెళ్ళాడంట. శ్రమ వచ్చినప్పుడు మనము నిలబడాలి. హల్లెలూయా. పుట్టప్పుడు సాక్ష్యాలు అందరూ చెప్తారు. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు. కానీ శ్రమలు కలిగినప్పుడు, ఇరుకులు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, రోగం ఎదురైనప్పుడు, అశాంతి సంవత్సరములు మనకు కలిగినప్పుడు మనము దేవుని కృపలో నిలబడబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. ఎలాంటి శ్రమ అయినా కొద్ది కాలమే, తరువాత యుగాయుగములు మనము ప్రభుతో ఉండే అవకాశం. దేవునికి స్తోత్రం. ఈ శ్రమలు ఎంతకాలం చెప్పండి? కొద్ది కాలమే. ఇంతలో కనబడి అంతలో మాయమైపోతాయి. మన యేసయ్య రాబోతున్నాడు. అక్కడ శ్రమలు లేవు, ఇరుకులు, దుఃఖ వ్యాధులు లేవక్కడ. ప్రభుతో యుగాయుగములు ఆ రాజ్యములో నిన్ను నన్ను ఉంచడానికి ప్రభు కృప చూపుతున్నాడు. 1:39. వీలైతే మీరు యెషయా గ్రంథం 1 నుండి 39 అధ్యాయాలు ఈ నెలంతా చదవండి. రోజుకొక అధ్యాయం చదివినా అయిపోద్ది. ఏం చెప్పాను? అష్షూరు రాజు నీ మీదకి వస్తున్నాడంటే ఒకవేళ నీలో సరి చేసుకోవాల్సింది ఏదైనా ఉందేమో చూసుకో అంటూ ఎవరు వార్నింగ్ ఇస్తున్నారు? ప్రవక్త అయిన యెషయా. దేవుడే యెషయా ద్వారా వార్నింగ్ ఇస్తున్నాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుందాం.